హాయ్ వివాస్, ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని యాడారం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుకు సంబంధించి ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇక్కడ ఇల్లు ఇప్పుడు ఎందుకు మీరు పూర్తి చేయలేదు? అది ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కూలగొట్టుకోమని చెప్పారు. మీకు కూలగొట్టనా నేను అన్న. కూలగొట్టు అని సెక్రటరీ మేడం ఒక 15-20 రోజులు ఎమ్మడబడ్డది. కూలగొట్టినాక బెస్ఫీట్ కట్టు నీకు బిల్లు వస్తుంది, జియో ట్యాప్ చేస్తాం 62 గజాలలో అన్నది. 62 గజాలలో జియో ట్యాప్ చేయించింది. ముగ్గు వేయించినాము, బెస్ఫీట్ కట్టినాము, పిల్లలు లేపినాము. బెస్ఫీట్ బిల్లు వస్తుందని ఒక 2 నెలలు 3 నెలలు ఆపారు. బిల్లు రాలేదు. ఎందుకు రాలేదంటే వస్తుంది అన్నారు. ఈ కలెక్టర్ ఆఫీస్ కాడికి ఒక 10-20 సార్లు తిరిగినాము. వస్తుంది అన్నారు. ఆడిపోయినాక ఒక లెటర్ ఇచ్చారు, గోడలు పెట్టుకోమని చెప్పారు. ఒక లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ తీసుకుపోయి నువ్వు ఎండి ఆఫీస్లో సంతకం చేయించుకోండిరా, నీకు బిల్లు పడుతుందని చెప్పారు. ఆడికి తిరిగినాము. తిరగాక ఆడ ఒక ఎండి సారు సెక్రటరీ సచివాలయంలో ఎండి సారు కలిసిండు. సార్ పేరు 2 గాల మీద పడ్డాం. సార్ మా పరిస్థితికి ఇది, మాకు ఇట్లా బిల్లు వస్తలేదు సార్ అయిపోయిందంటే సిఈ సార్కి రాసిండు. సిఈ సార్ రాసి ఫోన్ చేసి చెప్పిండు, ఓడిస్తే నాగమంది ఇది అప్రూవల్ చేసేసి బిల్లు వేసేసేయమని చెప్పిండు. సరే సార్ అని చెప్పి చేస్తాము, మాకు లెటర్ పంపించమంటే మేమే లెటర్ తీసుకుపోయి మళ్ళీ సిఈ సార్కి ఇచ్చినాం. సాయంత్రం 5 గంటలకు, 4:30-5 గంటలకు ఇచ్చినాక సార్ ఏం చేసిండు, దాని సంతకం చేసిండు. ఈ సంతకం చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గిట్ట లెటర్ ఇచ్చిండు. ఆయన తనగిటే పోయినాం. పోతే సరే మీకు ఇల్లు బిల్లు పడితే నేను చేస్తా మాట్లాడతా, ఈ లెటర్ తీసుకుపోయి పని చెప్పిండు. ఆయన గిట్ట లెటర్ ఇచ్చిండు. వీళ్ళు లెటర్ ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. ఆ లెటర్ తీసుకుపోయి ఈ సిఈ సార్కి ఇచ్చినాం. సిఈ సార్కి ఇస్తే సిఈ సార్ ఏం చేసిండు, మన ఈ మేడం రమాదేవి అంట, ఆ మేడం పిలిపించి చెప్పిండు. చెప్తే ఆ మేడం ఏం చేసింది, బాలాజీ సార్ను అంటాడు. ఆ బాలాజీ సార్ని పిలిపించింది. సార్ వీళ్ళది అప్రూవల్ చేయాలన్నా సార్ అని అడిగితే ఒక వారం రోజులు ఆగి చేయమని ఆ సార్ అన్నాడు. మళ్ళీ ఈ మేడం ఏం చేసింది, మళ్ళీ ఈ సిఈ సార్ తనకి పోయి సార్ మరి వీళ్ళది 15 రోజులు ఆగమంటుండే బాలాజీ సారు, మరి ఎట్లా సార్ అంటే లేదు 15 రోజులకి టైం లేదు, వీళ్ళకి సోమవారం బిల్లు పడతాడు చేసేయి, పాపం వీళ్ళు తిరుగుతారు, ఇవన్నీ అంత మన చేతులు ఉంది కదా చేసేయి, అయిపోతుంది, ఒక పని అయిపోతుంది అని సిఈ సార్ చెప్పిండు. ఒక 15 రోజులకు బిల్లు వస్తుంది, రాకపోతే మళ్ళీ రప్పారని చెప్పారు. వచ్చినాక 15 రోజులకు మళ్ళీ పోయినాం. మళ్ళీ పోయి మళ్ళీ ఈ మేడం తను పోయినాం. ఈ మేడం తను పోతే ఈ మేడం ఏమన్నది, ఒక్క నిమిషం ఆగు, బాలాజీ సార్ లంచ్ చేస్తుండు, ఆ సార్తో కల్పిస్తా, ఎక్కడో కూడా అందరినీ నా తనకు పంపిస్తాడు, నువ్వు ఎవరికి ఏం సమాధానం చెప్పలేకపోతున్నా అని ఈ మేడం అన్నది. కూర్చోమన్నది. 1 గంట సేపు కూర్చున్నాక చైతన్య సారు ఆఫీస్కి వెళ్ళి బయటకు వెళ్ళిపోయాడు. ఈ సార్ కలవడానికి కొంచెం సార్ ఎటు పోయినా అని బయట కంప్యూటర్ అడిగితే అది మీటింగ్ పోయిండు కిందికి, ఒక 1/2 అవర్ అయినాక వస్తాడని కంప్యూటర్ చెప్పిండు. 1/2 అవర్ గంట సేపు కూర్చున్నాక మళ్ళీ ఆఫీస్లో కూర్చుండు. ఆయన బాలయ్య సార్ తనకి తొలకపోయారు. బాలయ్య సార్ ఏం చేసిండో, మీ పేరు మీద బండి ఉంది, 4 వీలర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నాడు. ఏముంది చూపిస్తారు అన్నాము. మీకు అప్పుడు ఉండే, ఇప్పుడు లేదు, ఇప్పుడు చూపిస్తలేదు, కానీ అప్పుడు ఉండే, మీకు వచ్చినాక అమ్ముకోరు సార్, మా కొడుకు పేరు మీద బండి వేరే వాళ్ళు చూసుకోరు, ఎవరు మా చుట్టాలే చూసుకోరు, వాళ్ళకి ఇల్లు లేదు, మా ఇల్లు అడ్రస్ పెట్టి తీసుకోరు, ఇప్పటికే వాళ్ళు ఇల్లు లేదు వాళ్ళకు, మా ఇల్లు అడ్రస్ పెట్టి తీసుకోరు, ఇప్పుడు ఏడ బతురో ఏండ్రో తెలియదు, మాకు తెలియదు అది. కాకపోతే కొట్టుసారంటే కొట్టు చూస్తే వాళ్ళ పేరు వెళ్తుంది, మా పేరు వెళ్తలేదు. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఆర్టీ ఆఫీస్కి ఫోన్ చేసి మళ్ళీ లిస్ట్ తీసుకొచ్చారు. నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాకనే నువ్వు బండి అమ్మినావు అంటే, సార్ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాకంటే బండికి 4 నెలలు టైం మీటర్ ఫైనాన్స్ తీరనికి, ఆ ఫైనాన్స్ తీరినాకనే వాళ్ళ పేరు మీద చేయించుకుంటారు, అప్పటిదాకా చేయించుకోరట సార్. ఆ ఫైనాన్స్ తీరినాక మాకు ఇల్లు వచ్చిందంటే వాళ్ళ పేరు మీద చేయించుకోరు, వాళ్ళ బండి వాళ్ళు తీసుకుపోయారు. అప్పుడు వాళ్ళ తాను ఉంది, ఇప్పుడు వాళ్ళ తాను ఉంది, మా తను లేదు బండి, మా పేరు ఎందుకు బదలాన్ని చేస్తారు సార్. ఉట్లే మామూలు ఇట్లా ఇల్లు గులగొట్టిపించి, మాకు రేగులు ఇల్లు ఉండే 2 రూములు, దాంట్లో ప్రశాంతంగా బతుంటే ఆ కులగొట్టిపించి మనం ఇట్లా ఏం చేస్తారంటే, అవన్నీ నాకు చెప్పనీకి వచ్చినావా, నీ పేరు మీద ఇల్లు బండి వెళ్ళింది, మేము ఆఫ్ చేసినాము అంటే నా పేరు మీద బండి ఇప్పుడు చూపిస్తారంటే ఇవన్నీ కాలు పెట్టి అడగడానికి వచ్చినావా, నేను కూడా కాలు పెట్టి అడగలను, నేను నీకు ఎట్లా బిల్లు పడతాడు పడాలని ఆలోచన చేస్తున్నాను, నేను నువ్వు ఇట్లా కాలనీలో మాట్లాడితే ఎట్లా నువ్వు అని అన్నాడు. సరే సార్ దండం పెడతా, కాలు మొక్తా, సరే ఎట్లా సరే చేయరు సార్ నేను అన్నా. అయితే ఆర్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ వాళ్ళకి లెటర్ ఏమి ఇచ్చారంట, ఇది ఇందిరమ్మ ఇల్లు వచ్చినాక వీళ్ళు బండి మార్చుకోరు, 1 నెల ఫస్ట్ మనం ఇందిరమ్మ ఇల్లు కాగితం ఇచ్చినాము లెటరు, ఆ నెల ఇచ్చినాక దాన్ని చూసి వీళ్ళు బండి మార్చుకోరు అని మళ్ళీ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారంట. ఆ లెటరు ఇవన్నీ తీసుకుపోయి ఏం చేసినాం, మళ్ళీ ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్కి ఇచ్చినాము. సార్కి ఇడిపోతే ఇట్లా అంటారు అని చెప్పి ఆయన 2 గాలు పట్టుకొని మళ్ళీ ఆయనకి ఇస్తే సరే నేను స్టార్ట్ చేస్తాను చెప్పి ఆయన లెటర్ తీసుకొని ఆఫీస్లోనే పెట్టుకోండు. ఇప్పుడు ఆ లెటర్ ఆఫీస్లో ఉంది. ఈ మేడము మన చైతన్య సారు సెక్యూరిటీ, మన సిఈ మేడము బాలేజ్ సార్, ముగ్గురు బెదిరించి బయటకు పంపించారు. ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? దగ్గర మీకు 8-9 నెలలు అవుతుంది. 8-9 నెలలు. ఇప్పటి వరకు అసలు అధికారులు ఎందుకు స్పందిస్తలేరు? ఇప్పుడు మీకు కారు అయితే లేదు కదా, మరి లేనప్పుడు ఇల్లు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు
ఇప్పుడు ఏమంటారు మీరు కమిషనర్ని అడిగిరా? అడిగినాము. ఆయన ఎక్కడ లెటర్ రాసి వీళ్ళకి ఏం లేదని లెటర్ రాసి ఇచ్చిండు, వీళ్ళకి ఇవ్వాలి ఏం లేదని లెటర్ రాసి ఇచ్చిండు. ఇప్పుడు ఎవరైనా ప్రజాప్రతినిధులను కలిసిరా? కలిసినాము. వజ్రేష్ యాదవ్ సార్ని కానీ ఇంకోరైనా కలిసిరా? కలిసినాము. ఏమన్నారు? నీకు 10 రోజులలో నీకు బిల్లు పడతాడు చేస్తా నేను మాట్లాడతాను అన్నాడు. మంత్రి గారు చెప్పారు కదా మీకు ఇవ్వమని చెప్పి, మంత్రి గారు చెప్పిండు ఎందుకు ఇవ్వట్లేదు? లెటర్ గిట్ట రాసి ఇచ్చాడు, సంతకం గిట్ట వేసి ఇచ్చిండు. ఆయన మాట గిట్ట వాళ్ళు ఇంటలేరు, ఆపిస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, గత 8 నెలలుగా కూడా వీళ్ళకు ఇల్లు మంజూరు చేశారు. ఆల్రెడీ మళ్ళీ ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకు రేకులు ఇల్లు ఉండే, ఆ రేకులు ఇల్లు మొత్తం కూడా కురుస్తుందని చెప్పేసి ఏదో ప్రజాపాలనలో భాగంగా వీళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఇల్లు మంజూరు చేసిన తర్వాత కూడా వీళ్ళు ప్రభుత్వం మాకు చేయూతని ఇస్తుంది అని చెప్పి చాలా సంతోషంగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ కట్టుకున్న సందర్భంలో కూడా రావాల్సిన డబ్బులు అయితే ఇవ్వాలి కదా. గత 8 నెలలుగా వీళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటా, అధికారులు కూడా అన్ని విధాలుగా అధికారుల దగ్గరికి పోయి అడుగుతూ ఉంటే ఆఖరికి కాలు మొక్కుతామని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం పైన దీన్ని ఏమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మంత్రి గారు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి మంజూరు చేయండి, ఇల్లు రావాల్సినటువంటి డబ్బులు అయితే ఇవ్వండి, ఇక ఎవరెవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళందరికీ కూడా మీరు ఇవ్వండి అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్తున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు స్పందిస్తలేరని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి వీరికి రావాల్సినటువంటి డబ్బులు కూడా తొందరగా వచ్చేటట్లు చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీళ్ళ నుంచి వెంకటేశ్వర రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.